ఆచార్య ప్రమోద్ కృష్ణం తాను ఒక కాంగ్రెస్ లీడర్ అయ్యుండి బీజేపీకి చెందిన ప్రధాని మోదీని మెచ్చుకోవడం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఏమిటి ఆ సందర్భం? ఎందుకు మెచ్చుకున్నాడు? ఒక కాంగ్రెస్ లీడర్ అయ్యుండి ఎలాంటి సందర్భంలో ఆయనను మెచ్చుకున్నారు? అసలు కాంగ్రెస్ లీడర్ మెచ్చుకుంటాడా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. వీలైతే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఆచార్య ప్రమోద్ కృష్ణం తాను 2014లో ఉత్తరప్రదేశ్ సంభాల్ నుంచి లోక్సభ ఎలక్షన్స్కి పోటీ చేశారు. అఫ్కోర్స్ ఓడిపోయారు. కాకపోతే కాంగ్రెస్ లీడర్గా చలామణి అవుతూ ఉండి కూడా ఈరోజు ప్రధాని మోదీని మెచ్చుకోవడం జరిగింది. నిజంగా ప్రధాని మోదీని ఏమని మెచ్చుకున్నారు అండ్ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకి ఎటువంటి సమాధానం ఇచ్చారు? అత్యద్భుతమైన సమాధానాలు నిజంగా కూడా. అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. నిజానికి ఫిబ్రవరి 19న శ్రీ కల్కి ధామ్ అని ఉత్తరప్రదేశ్లో ఒక స్పిరిచువల్ సెంటర్ ఉంది. దానికి సంబంధించిన శిలాన్యాస కార్యక్రమం, అంటే అక్కడ శంకుస్థాపన కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, విగ్రహ ప్రతిష్టలు, ఇంకా వాటెవర్ అక్కడ ఏమేమో కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కొంత ఫిబ్రవరి 19న దానికి సంబంధించిన శిలాన్యాస కార్యక్రమం అంటారు దాన్ని. సో ఆ కార్యక్రమం ఉంది అక్కడ. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించి శ్రీ కల్కి ధామ్కి సంబంధించిన పీఠాధిపతి ఈ కాంగ్రెస్ లీడర్ శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణం. సో శ్రీ కల్కి ధామ్కి సంబంధించి అక్కడి పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం. సో తాను ప్రధాని మోదీని ఫస్ట్ టైం కలిసి ఈ కార్యక్రమానికి మీరు రావాలి, ఏ విధంగా అయితే అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఒక యజమానిగా ఉండి మీరు అన్నీ ముందుండి చేశారో అదేవిధంగా ఈ కల్కి ధామ్లో ఈ శిలాన్యాస కార్యక్రమానికి ఇతరత్ర కార్యక్రమాలన్నింటికీ కూడా మీరు రావాలి అని ప్రధాని మోదీని ఇన్వైట్ చేశారు. సో ఫస్ట్ టైం కలిశాను అని ఆయన చెప్పారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన మాటలు కూడా మనం చూద్దాం. మొట్టమొదటిసారి ప్రధాని మోదీని కలిశాను నేను. ఎటువంటి డౌట్ లేదు, 100% ప్రధాని మోదీ మీద ఒక దైవిక శక్తి యొక్క కృప ఉంది అని అన్నారు. ఇది నిజంగా ఒక గొప్ప విషయం ఆయన మాట్లాడిన మాటల్లో. ఎందుకంటే ఒక కాంగ్రెస్ లీడర్ అయ్యుండి పొలిటికల్గా ఆలోచించే పరిస్థితి ఏమీ పెట్టుకోకుండా మనస్సులో ఆ కార్యక్రమానికి ఆయనను పిలవడం, ఆ కార్యక్రమాన్ని వస్తాను అని ప్రధాని మోదీ చెప్పడం కూడా నిజంగా ఒక గొప్ప విషయం అనేదే ఆయన చెప్తూ ఉన్నారు. సో ప్రధాని మోదీ మీద ఒక దైవిక శక్తి యొక్క కృప ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు, నేను 100% కాన్ఫిడెంట్ అన్నట్టుగా చెప్పారు. దీనికి తోడు మరి మీరు కాంగ్రెస్ లీడర్ కదా, ప్రధానిని కలవడం మరి ఏ విధంగా మీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఘటబంధన్ కానీ ఎలా తీసుకుంటుంది అంటే కూడా ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. నేను కాంగ్రెస్ లీడర్నే, కానీ నేను మొట్టమొదటగా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిని. సనాతనం అంటే ఏదైతే సత్యమో శాశ్వతమో దాన్ని పాటించే వ్యక్తిని. నేను సనాతనంతో ఉన్నాను, భారతదేశంతో ఉన్నాను, అలాంటి వ్యక్తిని. ఇక కాంగ్రెస్ లీడర్ అంటున్నారు కదా, మీరు అడుగుతున్నందుకు చెప్తున్నా. నిజానికి కూడా ఇటువంటి మంచి సమయంలో, అంటే మేము ఈ శ్రీ కల్కి ధామ్ యొక్క శిలాన్యాస కార్యక్రమానికి పిలుచుకున్నాం, ప్రధాని మోదీ వస్తున్నారు అని సంతోషపడుతుంటే మీరు ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడగడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూనే ఒక మాట అన్నారు. ఏమిటి అంటే, ఒకవేళ నన్ను కాంగ్రెస్ పార్టీ కనుక తప్పుపట్టి ఏదైనా శిక్ష వేస్తా అంటే 100% నేను ఆ శిక్షకు రెడీ అని అన్నారు. మరి ఘటబంధన్ సంగతి ఏమిటి అని అంటే, ఆల్రెడీ నితీష్ కుమార్ ఘటబంధన్కి సంబంధించి అంతిమ సంస్కారాలు చేసి పడేశారు. ఇక దానికి సంబంధించి మాట్లాడేది ఏం లేదు అని అన్నారు ఆయన. నిజానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్ సంభాల్ నుంచి ఆయన నిలబడ్డారు, 2014లో ఓడిపోయారు. అయితే ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధాని మోదీ మీద ఒక దైవిక శక్తి యొక్క కృప ఉంది. ఫస్ట్ టైం నేను అతన్ని కలిసినప్పుడు నాకు 100% నిర్ధారణ అయింది అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తాను అని అన్నారు. అండ్ ఫిబ్రవరి 19న నిజంగా అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అంతే అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది అని అన్నారు. ఫిబ్రవరి 19th మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ అది. ఇదొక ఎత్తు అయితే, మరి శ్రీ కల్కి ధామ్ అంటే ఏమిటి అనే విషయం కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఏమిటి అంటే, కల్కి నారాయణ్ అవతారం ఏదైతే ఉందో, అంటే కల్కి అవతారం ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ఒక కల్చరల్ అండ్ స్పిరిచువల్ సెంటర్ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి అక్కడ ఆల్రెడీ డివోటీస్ వాళ్ళంతా ఉన్నారు. సో భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఈ శిలాన్యాస కార్యక్రమం ఇదంతా కూడా అక్కడ చేస్తూ ఉన్నారనమాట. సో నిజంగా ఒక కల్చరల్ అండ్ స్పిరిచువల్ సెంటర్గా మనం దాన్ని భావించాలి. రాబోయే రోజుల్లో ఒక గొప్ప కేంద్రంగా అది మారబోతుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా, అట్ ద సేమ్ టైం టూరిస్ట్ స్పాట్గా, అండ్ నిజంగా కూడా ఒక గొప్ప శక్తి కేంద్రంగా అది మారుతుంది మన భారతదేశంలో. అంటే ఇటువంటి శక్తి ఏది
టూరిజం అండ్ ఆధ్యాత్మికత సంబంధించిన విషయాలు. అండ్ అక్కడ చాలామంది ఆయనకు శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళంతా ఆ పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి తోడు రిపోర్టర్ అడిగారు, మరి మీరు ఫస్ట్ టైం కలిసానన్నారు కదా, మీకు ఎలా అనిపించింది అని. నిజంగా ప్రధాని మోదీని కలవడం మాటల్లో నిర్వచించలేను, అది నిర్వచించలేము కూడా. మాటల్లో మేము చెప్పలేము, చెప్పగలిగే పరిస్థితి కూడా లేదు అనేది ఆయన చెప్పిన మాట. ఏదేమైనప్పటికీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా గనక పాలిటిక్స్, ముఖ్యంగా మన ఇండియాలో పాలిటిక్సే ప్రధానంగా ఆలోచిస్తూ ఉంటారు. కల్చరల్ బేస్ కానీ స్పిరిచువల్ బేస్ కానీ అన్ని పక్కన పెట్టేసి పొలిటికల్ బేస్గా మాట్లాడతారు. అఫ్కోర్స్ అప్పటికి రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి అసహనంగానే చెప్పినప్పటికీ, ఎందుకంటే మంచి తరుణం, ఆయన ఒప్పుకున్నారు, గొప్ప విషయం, ఈలోపు మీరు ఇలాంటివి అడుగుతున్నారు అని అనుకుంటూనే మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పారు తప్పని పరిస్థితుల్లో. సో పొలిటికల్ బేస్గా కాదు, ఒక ఆధ్యాత్మికంగా, ఒక విశ్వాసాలకు సంబంధించి, నిజంగా కూడా భక్తికి సంబంధించిన విషయాలు. ఈవెన్ ప్రధాని మోదీ కూడా ఒక మాట అన్నారు, మీరు నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, భక్తి విశ్వాసాలకు సంబంధించిన విషయంలో నన్ను కూడా మీరు ఇన్వాల్వ్ చేశారు కదా, నేను చాలా ఆనందపడుతున్నాను, ఖచ్చితంగా వస్తాను అని ప్రధాని మోదీ కూడా చెప్పడం. ఇది మీరు ఆలోచించండి. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక కల్చరల్ బేస్డ్, ఎక్కువగా కల్చర్ రిలేటెడ్గా అక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఆ బేస్డ్గా ఆలోచించే వ్యక్తులు అదంతా ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఏరియాలో ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇది పాలిటిక్స్లో, అలాంటివన్నింటికి అతీతంగా కూడా కాంగ్రెస్ పార్టీ అతను ఇలా పిలవడం అండ్ ప్రధాని మోదీ దాన్ని ఒప్పుకోవడం నిజంగా ఎటువంటి విషయంగా మనం భావించాలి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.